ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు వచ్చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామనేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇటీవల ప్రకటించారండి. గత ప్రభుత్వము ఇలాంటి పథకాన్ని వాహన మిత్ర అనే పేరుతో అమలు చేసింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను అధికారికంగా జీవో విడుదల చేసినారు. సెప్టెంబర్ 13వ తారీఖు 2025 నాడు ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఒక జీవో అయితే రావడం జరిగింది. జీవో నంబర్ 33 ద్వారా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి, దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది, షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఈ పథకానికి ఏ విధంగా అమలు చేస్తారు వంటి అంశాలను అయితే మనం తెలుసుకుందామండి. వీరందరికీ కూడా వాహన మిత్ర రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆటో, ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాహనాల ఇన్సూరెన్స్ కొరకు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు, వాహనాల మరమ్మతులు చేసుకునేందుకు మరియు ఇతరత్ర అవసరాల కోసము, ఖర్చుల కోసము ఈ యొక్క ఆర్థిక లబ్ధి అయితే ఇస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ మరియు రవాణా శాఖ ఈ పథకానికి సంబంధించి కొన్ని చర్యలు అయితే తీసుకుంటుంది అప్లై చేయడానికి. ఈ క్రింది అర్హతలు ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అవి ఏమంటే సొంతంగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నటువంటి డ్రైవర్గా పనిచేస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనం రిజిస్టర్ అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు మరియు ఫిట్నెస్ మరియు ట్యాక్స్ సర్టిఫికెట్టు, ఆటో వారికి వచ్చేసి ఆర్థికంగా సంవత్సరానికి ఉండేటటువంటి ఒక ఫిట్నెస్ సర్టిఫికెట్టు ఇవన్నీ కూడా ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇస్తారండి. ఒకే కుటుంబంలో 2-3 ఆటోలు తోలుతుంటే కూడా ఇవ్వరు. ఒక కుటుంబానికి ఒకరికే ఇస్తారు. అంటే ఒకే రేషన్ కార్డులో 2 ఉంటే కూడా ఇవ్వరు, ఒకరికి మాత్రమే ఇస్తారు. రేషన్ కార్డులో ఒకవేళ సపరేట్గా ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఒకే కుటుంబంలో వేరువేరుగా వాహన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నా సరే ఈ పథకానికి వారు కూడా అర్హులే. వాహనం తప్పనిసరిగా యజమాని ఆధీనంలో ఉండాలి. వృత్తికి సంబంధించి ఎటువంటి పథకాలలోనూ లబ్ధి పొందకూడదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఇట్లా ఉంటే వాళ్ళు అనర్హులు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉండరాదు. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించదారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ పథకానికి అర్హత కాదు. ఒక నెల విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపే ఉండాలి. అంటే సంవత్సరానికి సరాసరిగా లెక్కిస్తారు. 300 యూనిట్ల పైన నెల ఎక్కువ ఖర్చు పెడుతుంటే వాళ్ళు కూడా అనర్హులు. 3 ఎకరాల లోపు మాగాణి తోట, 10 ఎకరాల లోపు మెట్ట భూమి కలిగి ఉండాలి. మున్సిపాలిటీ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియాలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలకు, ఇతర సంస్థలకు లీజుకు ఇచ్చిన వాహనాలు ఈ పథకానికి అర్హులు కారు. వాహనంపై ఎటువంటి పెండింగ్ బకాయిలు, చలానాలు కూడా ఉండకూడదండి. ఇక నూతనంగా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారికి సెప్టెంబర్ 17వ తారీఖు నుండి సెప్టెంబర్ 19వ తారీఖు లోపల గ్రామ వార్డు సచివాలయంలో అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫారము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు, ఫిట్నెస్ సర్టిఫికెట్టు, ట్యాక్స్ కాపీలు, ఇంకా దానికి సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్ వాళ్ళు అడిగితే ఇవ్వండి. ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ కనుక చూసినట్లయితే 22వ తారీఖు సెప్టెంబర్లోగా పూర్తి చేసుకోవాలి. ముందుగా గ్రామ వార్డు సచివాలయంలో గల వెల్ఫేర్ అసిస్టెంట్లు ఈ యొక్క అప్లికేషన్ని పరిశీలించి దాన్ని ఎంపీడీఓకి అయితే ఫార్వర్డ్ చేసి ఎంపీడీఓ నుంచి మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ విధంగా అయితే మండల స్థాయిలో అయితే ఎంపీడీవి, మున్సిపాలిటీ స్థాయిలో అయితే కమిషనర్ అప్రూవల్ చేసి వాటిని జిల్లా కలెక్టర్కి ఆన్లైన్ విధానంలో ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత వారి యొక్క అర్హతను బట్టి వారికి పేమెంట్ అయితే మంజూరు అవుతుంది. ఈ పథకానికి అర్హత కలిగిన వారికి కార్పొరేషన్ ఆధారంగా అయితే డబ్బు అయితే జమ అవుతుంది. ముందుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషన్ వారు ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్కి, డిపార్ట్మెంట్ వారికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి, బడ్జెట్ శాంక్షన్ కోసం అయితే ప్రపోజల్ పెడతారు. ఈ విధంగా అయితే మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. ఇంకా పథకం అమలు చేసేందుకు విడుదల గైడ్ లైన్స్ చూసినట్లయితే మనము కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి 17వ తారీఖు వరకు టైం ఇచ్చినారు. ఈ నెల
17 నుంచి 19 వరకు, గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో వెరిఫికేషన్కి 22వ తారీఖు వస్తారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళది 24వ తారీఖు లిస్టు ప్రిపేర్ చేస్తారు. ఇంకా 1వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డబ్బునైతే విడుదల చేస్తారండి.